అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about practice set number 6. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ నెంబర్ 6లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 3rd March 2025 థర్డ్ షిఫ్ట్లో ఇచ్చినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం ఈ కంప్లీట్ వీడియోలో. ఓకే, ఈ ఆర్థమెటిక్ పార్ట్ అనేది మనకి చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి, ఏఎల్పి, అదేవిధంగా గ్రూప్ డి, ఎన్టీపీసీలో కూడా కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, అదేవిధంగా ఆర్థమెటిక్ వెయిటేజ్ ఏఎల్పిలో 20 మార్క్స్ దాకా రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ డిలో 25 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక ట్యాప్ 6 గంటల్లో ఒక సిస్టర్ను నింపుతుంది. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్, ట్రాన్స్లేషన్లు ఇలాంటి జరుగుతాయి. మీరు కాన్సెప్ట్ పట్టుకోండి. ఓకే, ఇవన్నీ కాదు, మిస్టేక్స్ కాదు. ఇట్స్ లైక్ ఒక టబ్ అనుకుందాం. ఓకే, నింపుతుంది. ఒక అవుట్లెట్ పైపు 7.5 అవర్స్లో ఖాళీ చేస్తుంది. ఇది ఇన్లెట్ పైపు, అంటే ఇది నింపుతుంది 6 గంటలలో. ఇది ఏం చేస్తుంది? ఎంటీ చేస్తుంది 7.5 అవర్స్లో. రెండు కలిపి ఓపెన్ చేస్తే ఆ టబ్ సిస్టమ్స్ నింపబడేందుకు ఎంత సమయం పడుతుంది అన్నాడు. చూడండి, ఇది నింపుతుంది అంటే పాజిటివ్, అంటే మన అజంప్షన్. ఇది ఎంటీ చేస్తుంది అంటే నెగిటివ్. సో 1 పార్ట్ నింపడానికి ఎంత టైం పడుతుంది? 1/6. ఓకే, మైనస్ ఇది పాజిటివ్ నింపుతుంది కాబట్టి. ఓకే, అది అంటే అది ఎంటీ చేస్తుంది కాబట్టి 1/7.5. 1/7.5 అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు? 7.5 కదా 7.5 అంటే. 7.5 రాసుకున్నప్పుడు 7 2 14, ఇది ఒకటి 15. టోటల్గా ఏమవుతుంది? 15/2 అవుతుంది. నేను ఇక్కడ డైరెక్ట్ రాసేస్తున్నా. 15/2 కదా. 15/2 అనేది ఏంటిది? టైము. 15/2 అంటే టైము 7.5. సో మనం ఏం రాసుకున్నాం? పార్ట్ వైజ్ రాసుకున్నాం, పర్ పార్ట్ రాసుకున్నాం కాబట్టి ఇది 2/15 అవుతుంది. 15/2 కాస్త 2/15 అవుతుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే 3 తోటి 3 2 6, 3 5 15. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 3 2 6 పోతే 5 లేదు కాబట్టి ఇక్కడ 5 వస్తుంది. నెక్స్ట్ ఇది 2 కదా, ఇక్కడ 15 ఉంది. ఓకే, 5 3 15 ఉంది, 2 లేదు కాబట్టి ఇక్కడ 2 తోటి మల్టిప్లై చేసి ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 2 4 అవుతుంది. ఓకే, పైన ఎంత వస్తుందండి? 5 - 4 ఎంత? 1 బై. ఇప్పుడు ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 5 2 10, 10 2 10 3 30, 1/30. 1/30 పార్ట్స్ అంటే 1/30 ఇది పార్ట్స్ పర్ మినిట్. ఎందుకంటే మనకు అవర్, మనకన్నా అవర్స్లో ఇచ్చింది కాబట్టి. సో 1/30 పార్ట్స్ పర్ అవర్ అంటే మనకు అవర్స్ కావాలంటే 30 పైకి వెళ్తుంది, 1 కిందికి వస్తుంది. 30 అవర్స్లో ఇది మొత్తం ఫిల్ చేయడానికి టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎవాల్యుయేట్ 2 × 17 - 2 × 10 - 15. ఫస్ట్ బ్రాకెట్లు ఉన్నాయి చేద్దాం. 10 - 5 అంటే ఎంత అండి? 5. ఓకే, 5 2 ఎంత అండి? 10. ఇంతవరకు 10 అయిపోయింది. 17 - 10 అంటే ఎంత అండి? 7. ఈ వాల్యూ మొత్తం 7 అయిపోయింది. ఓకే, 7 × 2 ఎంత అండి? 14. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిధిపై, నిధి మీన్స్ సమ్ అమౌంట్, సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 2 సంవత్సరాల పాటు సాధారణ వడ్డీ మరియు వార్షికంగా తెలిపే చక్ర వడ్డీ మధ్య వ్యత్యాసం 197.2 అయితే పెట్టుబడి చేసిన మొత్తం ఎంత? ఇవి ఆప్షన్స్. ఏమంటుండు? సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత ఇచ్చిండు? 197.2 ఇచ్చిండు. 197.2 ఇచ్చిండు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ప్రిన్సిపల్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, యాక్చువల్గా చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా రాస్తున్నాం. PTR/100. P అంటే P, T అంటే టైం, ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలను మెన్షన్ చేసింది కాబట్టి 2. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి 10. ఓకే, 10/100. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఇది 100 మైనస్ 2 సంవత్సరాల సాధారణ వడ్డీ మరియు వార్షికంగా తెలిపే చక్ర వడ్డీ మధ్య వ్యత్యాసం. చక్ర వడ్డీ చూడండి రాస్తున్నా, P × 1 + R/100. P × 1 + R/100. 1 + R/, డైరెక్ట్ రాసేద్దాం. P అంటే P, 1 + R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10. 1 + 10/100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి హోల్ స్క్వేర్, ఎందుకంటే 2 ఇయర్స్ కాబట్టి. ఇది సమ్ అండి, మొత్తం కలిపితే ఈ ఫార్ములాలో మనకి
వడ్డీ అసలు రెండు కలిపి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఫార్ములా నుంచి మనం అసలు తీసేసి ఎంత వస్తుంది, మనకు వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, దీనికి ఈక్వల్ 197.2కి ఈక్వల్. ఓకే, ఇప్పుడు చూడండి క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్, పీ ఇంటూ 2 అంటే 2p/10, ఇక్కడ 2కి 5 కూడా పోతుంది, p/5 అయింది ఈ వాల్యూ ఎంత అండి, ఇది p/5 ఈ వాల్యూ. ఓకే, p/5 అయింది కదా, మైనస్ ఈ వాల్యూ చూడండి. ఇప్పుడు 1 + 1/10 అంటే ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది, 1/10 ఉంది. ఎల్సిఎం చేసి ఎంత వస్తుందండి, 10 × 1 అంటే 10 + 1 అంటే 11/10 హోల్ స్క్వేర్, అంతే కదా. p × 11/10 హోల్ స్క్వేర్, 11/10 అంటే రాద్దాం, 11/10 హోల్ స్క్వేర్ కదా, 11/10 హోల్ స్క్వేర్ మైనస్ పి, మైనస్ పి. ఈ బ్రాకెట్ దీనికంటే ఈ మొత్తం అనేది దేనికి ఈక్వల్, 197.2కి ఈక్వల్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 10 స్క్వేర్ ఉంది కాబట్టి ఇది 100 అయిపోద్ది. ఓకే, 11 స్క్వేర్ ఉంది కాబట్టి ఇది 121 అవుతుంది, 121 ఈ స్క్వేర్ పోతుంది. ఇప్పుడు 100 ఉంది కాబట్టి ఎల్సిఎం చేసి ఇది 100 అవుతుందండి. ఎల్సిఎం చేసి ఇది 100 అంటే పీ కింద ఏం లేదు కాబట్టి మనం 100 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, 100 తోటి మల్టిప్లై చేస్తే 121 - 100 ఎంత అండి, 21. 21 p/100, 21 p/100 ఈ వాల్యూ మొత్తం, 21 p/100 ఈ వాల్యూ మొత్తం. p/5 మైనస్ 20/p/100, సారీ 21/p/100, p/5 మైనస్ ఈ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అండి, డిఫరెన్స్ వాల్యూ, డిఫరెన్స్ 197.2కి ఈక్వల్. చేద్దాం అది కూడా. సో చూడండి ఇక్కడ ఎల్సిఎం చూడండి, నేను 5 తీసుకుంటున్నా. ఎల్సిఎం చేసేటప్పుడు 5 ఒకట్ల 5 రెండ్ల 5 20ల, సో ఎల్సిఎం ఎంత అయిందండి, 100 అయింది. ఆల్రెడీ ఇక్కడ 5 ఉంది కాబట్టి ఎంత తోటి మల్టిప్లై చేయాలి, 20 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, 20 తోటి మల్టిప్లై చేస్తే ఎల్సిఎం అనేది మొత్తం 100 అయిపోతుంది. ఓకే, అంతే కదా. ఇక్కడ 5 ఉంది, మనకు ఎల్సిఎం 20 అంటే 100 కాబట్టి 100 రావాలంటే 20 మల్టిప్లై చేస్తే ఎల్సిఎం అయిపోతుంది. సో ఇది కింద 100 అండి ఎల్సిఎం, ఈ ఎల్సిఎం 100 కింద. ఓకే, 20p - 21p అంటే ఎంత అండి డిఫరెన్స్, -p. ఆల్రెడీ యాక్చువల్గా ఇది మనం, ఓకే చూడండి -p, ఇక్కడ 20 - 21p అంటే -p/100. ఈ 100ని ఇటు పంపించేద్దాం, 197.2 ఇక్కడికి దీన్ని మల్టిప్లై విత్ 100 చేసేద్దాం, అయిపోతుంది. 197.2 మల్టిప్లై 100 ఎంత అండి, 197.2 కాబట్టి 0.2 పోతుంది, 2 తర్వాత 0 వస్తుంది, 197.2 ఆప్షన్ 1. ఓకే, సో ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ మైనస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం కాబట్టి మైనస్ వచ్చింది. జనరల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్ కన్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వ్యాసార్థం 28 సెంటీమీటర్లు ఉన్న గోళానికి ఉపరితల విస్తీర్ణం ఎంత. గోళం అంటే స్పియర్ అండి, 3Dలో ఉంటుంది. ఓకే, స్పియర్ని గోళం అంటారు. వ్యాసం అంటే డయామీటర్, వ్యాసార్థం అంటే రేడియస్ ఆర్. ఓకే, సో ఇక్కడ చూడండి డైరెక్ట్ విస్తీర్ణం అంటే ఏరియా. ఓకే, గోళం యొక్క ఏరియా అడిగింది కాబట్టి మనకి πr² అంటే ఏంటిదండి, సిలిండర్ యొక్క ఏరియా πr². 4πr² అంటే గోళం యొక్క ఏరియా. ఓకే, ఆర్ ప్లేస్లో ఏం పెట్టాలి, 28 పెట్టాలి, 28 × 28. ఓకే, 28 × 28. సో ఇప్పుడు మనం ఏమొస్తుంది దీంట్లో చూడండి, యూనిట్ డిజిట్స్ తీసుకుందాం. 864 4 వస్తాయి, 4 4 16, 6 అనేది లేదు కాబట్టి ఇంకోసారి క్రాస్ చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకోండి, ఇది ప్రింటింగ్ మిస్టేక్ అనమాట. ఓకే, ఇది డయామీటర్ వ్యాసం రావాలి. ఓకే, ఇది డయామీటరు మెన్షన్ చేసింది, ట్రాన్స్లేషన్లో ఇట్లా పడింది అనమాట. ఇది డయామీటర్ అంటే డయామీటర్ d = ఫార్ములా ఏందండి, 2r, 2 times r. మనకు ఫార్ములా r కావాలి కాబట్టి r = ఏమవుతుంది, d/2 అవుతుంది. d/2 అంటే ఎంత, 28/2 అంటే ఎంత, 14. ఓకే, మళ్ళీ 28/2 అంటే ఎంత, 14. సో ఇప్పుడు మనం యూనిట్ డిజిట్స్ తీసుకున్నట్లయితే 4 4 ఎంత, 16. ఓకే, 16 అంటే 6, 6 4 24, 4 ఉందండి యూనిట్ డిజిట్లో, ఆప్షన్ 4లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8 సంఖ్యల మొత్తం
936 వాటి సగటు ఎంత? మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సగటు అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఇక్కడ రాశుల మొత్తం ఎంత ఉందండి? 936. రాశుల సంఖ్య ఎంత అండి? 8. సో క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 8 ఒకట్ల ఎంత ఉంటుంది? 13 ఉంటుంది. 8 ఒకట్ల మళ్ళీ ఎంత ఉంటుందండి? 56 ఉంటుంది. 8 5 40, 8 6 40, 8 56, 117. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 5 సంఖ్యల మొత్తం 655, మొదటి 2 సంఖ్యల సగటు 76, మూడో సంఖ్య 104, మిగిలిన 2 సంఖ్యల సగటు ఎంత అని అడిగింది. ఇంత ముందే మాట్లాడుకున్నాం. సగటు అంటే ఏంటిదండి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. మొదటి 2 సంఖ్యల సగటు అంటే 76 ఇంటూ 2 చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది? 2 సంఖ్యల మొత్తం వస్తుంది. ఓకే, 76 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుందండి? 6 12, 7 14, 1 15, 152 వస్తుంది. ఇది 2 సంఖ్యల మొత్తం. మూడో సంఖ్య ఎంత అండి? 104. మొత్తం ఎంత వస్తుంది? ఈ రెండింటిని సమ్ చేసి 4 2 6, 5 2 256 వస్తుంది. సో ఈ టోటల్ నుంచి ఈ 256 తీసేద్దామండి. 655 నుంచి 256 తీసేస్తే మనకి ఇక్కడ 15 అవుతుంది. 15 నుంచి 6 తీసేస్తే 9. మళ్ళీ ఇక్కడ 10 తీసుకుంటే 14 అవుతుంది. 14 నుంచి 5 తీసుకుంటే 9. ఇక్కడ 5 నుంచి 2 తీసేస్తే ఎంత అండి? 3. 399. ఇది ఎంత అండి? మొత్తం 2 సంఖ్యల సగటు, అంతే కదా. ఇది 2, ఇది ఒకటి పోతే 3 పోతే 5 అంకెలల్లో 2 ఉంటాయి కాబట్టి 2 సంఖ్యల మొత్తం. మనకి సగటు అడిగింది కాబట్టి బై 2 చేద్దాం. బై 2 చేసినప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయండి. 2 తోటి 2 ఒకట్ల 19 అంటే 2 9ల 19 అంటే 2 9ల 0.5. ఓకే, సో ఇది ఏంటిది? సగటు. మీరు రిమైనింగ్ 2 సంఖ్యల సగటు ఎంత? 199.5. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి 119 బేసి సంఖ్యల సగటు ఎంత అని అడిగింది. సేమ్ ఫార్ములా, సగటు ఈజ్ ఈక్వల్ టు రాశుల మొత్తం బై రాశుల సంఖ్య, సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. ఇప్పుడు సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఆర్థమెటిక్ మీన్ అంటారు దీన్ని. మొదటి బేస్ సంఖ్యలు అంటే, బేస్ సంఖ్యలు అంటే ఏంటిదండి? 1 3 5 7 సో అని ఉంటాయి. అట్లా ఎంతవరకు? 119 వరకు. 119 నెంబర్ వరకు కాదు, నెంబర్ 199 వరకు. ఓకే, చూడండి. సో ఇవన్నీ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారండి. అంక శ్రేణిలో ఉన్నాయన్నమాట. ఎందుకు? డిఫరెన్స్ సేమ్ ఉన్నది. 3 నుంచి 1 తీసేసిన డిఫరెన్స్ 2 వస్తుంది. 5 నుంచి 3 తీసేసిన 2 వస్తుంది. 7 నుంచి 5 తీసేసిన 2 వస్తుంది. సో వీటిని ఏమంటారు? అంక శ్రేణిలో ఉన్నాయి అంటారు. అంక శ్రేణిలో ఉన్నప్పుడు ఎంత నెంబర్ సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే n/2 ఇంటూ a ప్లస్ n-1 ఇంటూ d. a ప్లస్ n-1 ఇంటూ d, ఇది ఫార్ములా. n/2 ఇంటూ a ప్లస్ n-1 ఇంటూ d. n అంటే ఏంటిదండి? ఇక్కడ 119. 119 మైనస్ 1 అంటే ఎంత? 118. డిఫరెన్స్ అంటే d అండి. d డిఫరెన్స్ ఎంత అండి? 2. సో 118 2, 118 ఇంటూ 2, 118 ఇంటూ 2 ఎంత అండి? 8 16, 1 1 2 1 3 2 236 ప్లస్ ఏ. ఏ అంటే ఎంత అండి? 1, అంతే కదా. ఏ అంటే 1 కదా, 1 నుంచే కదా స్టార్ట్. 1 ప్లస్ 236, ఇది ఇంతవరకు వాల్యూ. 1 ప్లస్ 236 అంటే 237. ఇక్కడ రాసేస్తున్నాను 237 బై n. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఎన్ క్యాన్సిల్. మనం ఎన్ని ప్లేస్లు ఇది రాసుకున్నా అయిపోతుంది 119. సో ఆల్రెడీ క్యాన్సిల్ అయింది కాబట్టి రాయట్లేదు. ఫైనల్గా ఎంత? 237/2. క్యాలిక్యులేట్ చేయండి. 237/2ని 2 1 17 అంటే 2 8 16.5, 118.5. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పట్టణ జనాభా ప్రతి సంవత్సరం 11% పెరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత నికర శాతం వృద్ధి ఎంత అన్నాడు. సో ఇక్కడ ఏమడిగాడు? కంటిన్యూస్గా 2 times పెరుగుతుంది అని అడిగాడు. అంటే సేమ్ పర్సెంటేజ్ 2 times పెరుగుతుంది అంటే 11% 2 times కదా. ఇంతకుముందు సేమ్ మోడల్ మనం చేసినాం. అక్కడ ఏంటి? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత అని అడిగాడు. సో అప్పుడు మనం ఏం చేసినాం? మైనస్ పెట్టుకున్నాం. ఎందుకంటే డిస్కౌంట్ అంటే మనం లాస్ అవుతున్నాం కాబట్టి, మనం డిస్కౌంట్ ఇస్తున్నాం, అదర్ పర్సన్ తీసుకుంటున్నాం అన్న కాన్సెప్ట్లో.
సో ఇప్పుడు కూడా టు సక్సెసివ్ అంటే ఏం చేయాలంటే +11 ప్లస్ 11 ఇంటూ 11/100 వేసుకోవాలి. అది ఫార్ములా, అంటే ఫార్ములా అని కాదు, అది ఫండా. ఎట్లా గుర్తు పెట్టుకోవాలంటే 11 ఇంటూ 11/100. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఏదైనా కావచ్చు అండి, అది 2 సక్సెసివ్ డిస్కౌంట్లు, ఒకటి పెరుగుతుంది ఒకటి తగ్గుతుంది, ఒకటి పెరిగింది 2 పెరిగినాయి 2 తగ్గినాయి అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని x అనుకోవాలి, దీన్ని y అనుకోవాలి, x ఇంటూ y/100 వేసుకోవాలి. x ఇంటూ y/100 ఓన్లీ 1% కదా, x అంటే 1% బై 100 ఉంది కాబట్టి, y అంటే 1%. ఈడ పర్సెంట్ ఇంటూ పర్సెంట్ ఉంది కాబట్టి బై 100 వేసుకున్నాం, ఎందుకంటే దాన్ని కూడా కన్వర్టెడ్ టు 1% కదా. సో ఇప్పుడు ఓవరాల్గా ఎంత అవుతుంది చూడండి, 11 + 11 ఎంత అండి 22, ప్లస్ 11 ఎంత అండి 121. 121/100 అంటే 2 జీరోలకి 2 పాయింట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, 1.21. 22 + 1.21 అంటే ఎంత 23.21. పర్సెంటేజ్ ఇది ఓవరాల్ పర్సెంటేజ్ వస్తుంది మనకి, 11 అనేది పర్సెంటేజ్ కదా. సో 23.1%, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాపారి 1500కు ఒక గడియారాన్ని కొని దాన్ని 10% నష్టంతో అమ్మాడు. తర్వాత అదే మోడల్ను 1600 కొనుగోలు చేసి 20% లాభంతో అమ్మాడు. మొత్తం లావాదేవీలపై లాభం లేదా నష్ట శాతం ఎంత? చూడండి, 1500 గడియారాన్ని కొని 10% నష్టంతో అమ్మాడు. 1500 10% అంటే ఎంత అండి 150. ఎంతకు అమ్మిండు 150 లాస్ అంటే 1350కి అమ్మిండు. 1350కి అమ్మిండు అంతే కదా. 10% అంటే ఎంత, 100లో 10% అంటే ఎంత అండి 10. 1500 10% అంటే ఎంత అండి 150 అంతే కదా. నెక్స్ట్ 1600కి ఇంకోటి కొని దాన్ని 20% లాభంతో అమ్మాడు. 1600 10% అంటే ఎంత అండి 160. 20% అంటే ఎంత అండి 160 ఇంటూ 2, 162 ఎంత అండి 16 32 అంటే 320. 320 లాభానికి అమ్మిండు. ఓకే, 320 లాభం అంటే దీనికి యాడ్ చేద్దాం, లేకుంటే ఒక పని చేద్దాం. ఫస్ట్దేమో 150 లాస్ కమ్మిండు, తర్వాతదేమో 320 లాభానికి కమ్మిండు. ఓకే, ఇది ఓవరాల్గా తను చేసింది. అయితే ఇప్పుడు మొత్తం లావాదేవీలపై లాభం లేదా నష్ట శాతం ఎంత? మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ 150 లాస్ అయితే 320 ప్రాఫిట్ అయింది. ఇప్పుడు ఓవరాల్గా ఆయనకి ఎంత లాభం వచ్చినట్ట ప్రాఫిట్ వచ్చినట్ట? లాభం వచ్చినట్టు కనిపిస్తుంది కదా, ప్లస్ 320 ఎక్కువగా. సో లాభ శాతం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం, లాభ శాతం ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే లాభ శాతం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఓవరాల్గా లాభం నువ్వు 320 నుంచి 150 తీసేస్తే ఎంత వస్తుంది, 0కు 0 వస్తుంది. 12 నుంచి 5 తీసేస్తే ఎంత వస్తుంది, 7 వస్తుంది. ఓకే, ఆల్రెడీ 3 ఉంది, 3కు 1 పోయింది, 170 అంతే కదా. 170 రూపాయలు ఆయనకు లాభం. లాభ శాతం ఫార్ములా ఏంటంటే లాభం వేసుకోవాలి ఫస్ట్, లాభం బై కొన్న వెల. ఎంత కొన్నాడు, మనం 2 వస్తువులు తీసుకోవాలండి, ఎంత కొన్నాడు. ఓకే, 2 వస్తువుల్ని ఎంత కొన్నాడు తీసుకోవాలి. ఒకటి 1500కు కొని, ఇంకొకటి 1600కు కొని. సో 2 టోటల్ తీసుకోవాలి, ఎందుకంటే మనం టోటల్ నుంచే లాభం ఫైండ్ అవుట్ చేసినాం కాబట్టి. 1500 1600 ఎంత 3100. సో ఇది లాభం బై కొన్న వెల ఇంటూ 100. ఇది యాక్చువల్ ఫార్ములా ఇంటూ 100. ఇప్పుడు చూడండి, ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 31 ఇంటూ 170 అనేది ఎన్ని టైమ్స్ పోతుందో చూద్దాం. ఫస్ట్ 5 తోటి చేద్దాం. 5 తోటి చేస్తే, ఎందుకంటే ఆప్షన్లో 5 4 రెండే ఉన్నాయి కాబట్టి 5 1 5, 5 3 15, 155. సో 155 అనేది ఇంకా తక్కువే. సో మనకు 5 తోటి ఎంత ఉందో ఆల్రెడీ లాభం మనకు పాయింట్ క్లియర్, ప్లస్ ఉంది కాబట్టి లాభం 4.48 5.58 క్యాలిక్యులేట్ చేస్తే 5 పాయింట్ సంథింగ్ వస్తుంది కాబట్టి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 90561కి అత్యంత సమీపంగా ఉండే 9కి భాగించదగిన సంఖ్య ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 భాగించబడాలంటే 9 అనేది దేనికి మల్టిపుల్ అవుతుందండి, 3 ఇంటూ 3కి అవుతుంది. ఓకే, 3 ఇంటూ 3కి అయినప్పుడు 3 తోటి డివిజబుల్ అయితే 9 తోటి డివిజబుల్ అవుతుంది. ఓకే, ఇది క్లియర్. ఇప్పుడు 3 తోటి డివిజబుల్ కావాలంటే మనకు ఒకటి ఉంటుందండి, లాస్ట్ 3 డిజిట్స్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది డివిజబుల్ బై 3 కావాలి. ఓకే,
సమ్ ఆఫ్ ద డిజిట్స్ డివిజబుల్ బై 3 కావాలి. చూడండి ఇక్కడ సమ్ చేద్దాం. 9 5 ఎంత అండి? 14. 14 6 20, 21 21. 21 బై 3 డివిజబుల్ అవుతుందా? అవుతుంది. 3 ఏళ్ళ 21. సో అట్లనే సమీపంగా ఉండేది, దీనికి అత్యంత సమీపంగా ఉండాలంటే దీనికంటే ఒక 3 ఎక్కువ ఉంటే సరిపోతుంది కదండి. 3 ఎక్కువ ఉంది అనుకోండి, 21 3 ఎంత? 24. 24 బై 3 చేస్తే 3 8 24. సో చూద్దాము, సమ్ చూద్దాము. 9 5 ఎంత అండి? 14. 14 6 ఎంత అండి? 14 6 20. ఇది కాదు. నెక్స్ట్ అంతే కదా, 14 6 20 అవుతుంది. 20 అనేది డివిజబుల్ కాదు. నెక్స్ట్ 9 5. 9 5 14. 14 5 19. ఇది కూడా కాదు. 9 5 14. 14 4 18. 18 3 18 3 21. ఇది అవుతుంది. ఓకే. నెక్స్ట్ 9 5 14. 14 4 18. ఇది కూడా అవుతుంది. ఆడేం అడిగిండు? 61కి అత్యంత సమీపంగా ఉండేది అడిగిండు. 61కి సమీపంగా ఏది ఉంటుందండి? 534 ఉంటుంది, 531 ఉంటుంది. 534 ఉంటుంది కదా. సో ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి మొత్తం ప్రయాణాన్ని 6 గంటల్లో పూర్తి చేస్తాడు. మొదటి 3వ భాగాన్ని గంటకి 23 కిలోమీటర్ల వేగంతో, మిగతా ప్రయాణాన్ని 46 కిలోమీటర్ల వేగంతో జరిపాడు. మొత్తం ప్రయాణ దూరం ఎంత? డిస్టెన్స్ ఎంత అని అడిగింది. ఓకే. టైం ఇచ్చిండు, టోటల్ టైం 6 అవర్స్ ఇచ్చిండు. స్పీడ్ ఇచ్చిండు 23 కిలోమీటర్లు ఏమో మొదటి 3వ భాగాన్ని, మొదటి 3వ భాగం అంటే 1/3. 1/3 ఏమో 23 కిలోమీటర్ల వేగంతో పోయిండు. మిగతా ప్రయాణం ఏమో గంటకి 46 కిలోమీటర్లు. మిగతా ఎంత ఉంటుంది? 1/3 తీసేస్తే 2/3 ఉంటుంది. ఓకే. సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను మొత్తం దూరం x అనుకుంటున్నానండి. ఓకే. x/3 అనేది 23 కిలోమీటర్ల వేగంతో పోయిండు. మిగిలింది ఎంత? 2x/3 అనేది 46 కిలోమీటర్ల వేగంతో పోయిండు. చూడండి మనకి ఏం అడిగిండు? వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం d/t. ఇది ఫార్ములా. ఓకే. ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం అవుతుంది. ఓకే. వెలాసిటీ ఇంటూ టైం అవుతుంది. ఇక్కడ చూడండి 1/3 అన్నాడు కాబట్టి x/3 అనుకున్నా, రిమైనింగ్ అన్నాడు కాబట్టి 2x/3 అనుకున్నాం. సో by3 ఉంది కాబట్టి ఆన్సర్ అనేది డిస్టెన్స్ అనేది 3 తోటి డివిజబుల్ కావాలి. ఇది ఫస్ట్ ఫండ్. మనం దాన్ని చూద్దాం ఫస్ట్. ఆన్సర్ అనేది 3 తోటి డివిజబుల్ అయ్యే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూసి మిగిలిన ఎలిమినేట్ చేద్దాం. 216ని 3 తోటి డివిజబుల్ చేస్తే 3 ఏళ్ళు 21, 3 2 6 ఇది ఉంటుంది. ఇది 3 తోటి డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ 209 చేస్తే 3 6 18, 29 ఇది కాదు. ఓకే. నెక్స్ట్ 201 అంటే 3 6 18, 21, 3 ఏళ్ళు 21 ఇది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ 207 అంటే 3 6 18, 27 ఉంటుంది. 3 9 27. సో ఇది కూడా ఉంటుంది. ఓకే. సో ఈ 3 ఆప్షన్లు ఉంటున్నాయి. సో మనం ఏం చేద్దాం? త్రో ఆప్షన్స్ వెళ్దాం. ఇప్పుడు ఆల్రెడీ టోటల్ డిస్టెన్స్ ఇచ్చిండు, టోటల్ అజంప్షన్ చేసుకున్నాం 216 అని. 216 అనేది టోటల్ డిస్టెన్స్ అనమాట. 216లో 1/3. 216లో 1/3 ఎంత వస్తుందండి? 3 ఏళ్ళు 21, 3 2 60. 72 కిలోమీటర్లు అనుకుందాం. 72 కిలోమీటర్లు వచ్చింది. నెక్స్ట్ 2/3 దీన్ని మల్టిప్లై బై 2 చేయండి. 2 చేస్తే 216ని 2/3 చేద్దాం. అంటే నేను ఏం చేస్తున్నా, ఈ యొక్క డిస్టెన్స్ని టోటల్ డిస్టెన్స్ 216 అనుకొని దాంట్లో ఇక్కడ 1/3 ఇక్కడ 2/3 అన్నాడు కాబట్టి దాన్ని స్ప్లిట్ చేస్తున్నా. స్ప్లిట్ చేసినప్పుడు మనకి డిస్టెన్స్ వచ్చింది కదా 72. ఈ 72 అనేది బై 23 చేయాలండి. 73ని 23 చేస్తే, ఎందుకంటే 72 అనేది కిలోమీటర్లు, 23 అనేది కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ అంటే ఇప్పుడు కిలోమీటర్ బై కిలోమీటర్ పర్ అవర్ అంటే అవర్ అనేది పైకి వెళ్తుందండి. ఓకే. అవర్ అనేది పైకి వెళ్ళినప్పుడు మనకి ఏమొస్తుంది? టైం వస్తుంది. అది అవర్స్లలో వస్తుంది. సో ఈ 72/23 చేస్తే వచ్చిన టైము, రిమైనింగ్ 2/3 ఇంటూ 216 చేస్తే వచ్చిన టైం సమ్ చేస్తే మనకు 6 గంటలు రావాలి.
అంటే రివర్సింగ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ డిస్టెన్స్ని ఇది అనుకొని దీన్ని ఇంత స్పీడ్ తోటి తీసేసి వచ్చిన టైము 6 గంటలు ఉండాలి మనకి. అది ఇక్కడ కాన్సెప్ట్. 23 కదండి, 23 మూడులు ఎంత అండి, 62. సో ఇది 3 గంటలు వచ్చేసింది. నెక్స్ట్ ఎంత మిగులుతుందండి, 2/3 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/3 అంటే 72, 2/3 అంటే ఎంత అండి, 7 14. ఓకే, 144. 144 ఎంత తోటి అండి, 46 తోటి చేయాలి. 46 తోటి చేస్తాం. 46 కదా ఇది ఆప్షన్. ఓకే చూడండి. సో ఎంత వస్తుందండి, ఇది 3 తోటి క్యాన్సిల్ చేద్దామండి. 4 మూల 40 మూల 12, 120, 6 మూల 18. సో రావట్లేదు ఇది కూడా. సో ఇది కాదండి, ఇది కాదు అంటే 216 అనేది కాదు. నెక్స్ట్ చూడండి 201. 201 1/3 చేయండి. 201ని 1/3 చేస్తే ఎంత వస్తుందండి, 3 6 18, 21, 3 7 21, 67 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, ఈ 67 కిలోమీటర్లు బై 23 km/h ఉంది కాబట్టి 23 తోటి చేద్దాం. 23 చేస్తే మనకి క్యాన్సిల్ అవుతుందా, ఫస్ట్ 23 2 66, ఇది కూడా కావట్లేదు. సో దీన్ని కూడా క్యాన్సిల్ అవుట్ చేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ 207 క్రాస్ చెక్ చేద్దాం. 207/3 వేయండి, ఎందుకంటే 1/3 కాబట్టి. ఎంత వస్తుంది అప్పుడు 207/3 వేస్తే 3 6 18, 27 కాబట్టి 3 9 27, 69 వస్తుందండి. 69/23 వేస్తే ఎంత వస్తుందండి, 23 3. సో ఇది 3 గంటలు వచ్చిందండి, ఇది 3 గంటలు వచ్చింది కదా. సో ఇప్పుడు 207లో 69 అయిపోయింది. మిగిలిన ఎన్ని కిలోమీటర్లు ఉంటాయండి, 207లో 69 కిలోమీటర్లు అయిపోయినాయి. మిగిలిన ఎన్ని కిలోమీటర్లు ఉంటాయి అంటే 138 ఉంటాయి. 138/46 వేయండి. 138/46 వేసినాం అనుకోండి. 46 వేస్తే 4 మూల 12, 120, 6 మూల 18, 138, 3 తోటి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఓవరాల్గా ఎంత వస్తుందండి, ఎంత టైం పడుతుంది, ఇక్కడ 3 గంటలు, ఇక్కడ 3 గంటలు, 6 గంటలు పడుతుంది. 6 గంటలు సరిపోయింది. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్రాస్ చెక్ చేసిన అంటే రివర్సింగ్లో చేసినాం మొత్తం ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2395కి ఏ కనిష్ట సంఖ్యను కలిపితే ఫలితం 3 4 5 మరియు 6కి ఖచ్చితంగా భాగించదగిన సంఖ్య అవుతుంది అన్నాడు. సో డూ వన్ థింగ్, వీటన్నిటికి ఎల్సిఎం తీసుకోండి. వీటన్నిటిని ఎల్సిఎం తీసుకొని వాల్యూ ఎంత వస్తుందో, కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి ఎల్సిఎం చేస్తున్నాం. కాసాగు. ఓకే చూడండి, ఇప్పుడు కాసాగు చేసినప్పుడు 2 తీసుకుంటున్నా. 3కు 3, 2 2 4, 5కు 5, 2 3 6. నెక్స్ట్ మళ్ళీ 3 తీసుకుంటున్నా. 3 తీసుకున్నప్పుడు 3 1 3, 2 5 1. సో ఎల్సిఎం ఎంత వస్తుందండి, 5 2 10, 10 3 30, 32 60, 60 వస్తుందండి ఎల్సిఎం. ఓకే, సో ఎల్సిఎం 60 వచ్చింది కదండి. ఈ 60ని 2395 తోటి డివిజబుల్ చేసినప్పుడు మనకు ఎంతైతే రిమైండర్ వస్తుందో, అంటే ఎంతైతే ఎగ్జాక్ట్గా డివిజబుల్ కావడానికి యాడ్ చేయాలో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే చూడండి, 60ని డైరెక్ట్ 6 తోటి చేస్తున్నా, 0 పక్కన పెట్టండి. 6 తోటి చేస్తున్నప్పుడు సరే 5 1 వద్దులేండి, 6 తోటి చేస్తున్నా డైరెక్ట్. 6 3 18. ఓకే, 23 అంటే 18 అంటే ఎంత, 59. 6 9 54. 59 54 అంటే ఎంత మిగిలిందండి, 5 మిగిలింది, 55. మళ్ళీ 6 9 ఎంత అండి, 54. అంతే కదా. ఎంత మీ రిమైండర్ అంటే 1 మిగిలింది. సో ఈ 1 అనేది 6 తోటి డివిజబుల్ కావాలంటే ఎంత యాడ్ చేయాలండి, +5 యాడ్ చేయాలి. అంతే కదా. సో +5 యాడ్ చేయాలి. ఆప్షన్ ఉందా, ఆప్షన్ 4. సో వీటన్ని అప్పుడు +5 యాడ్ చేసిన నెంబర్ ఎంత అవుతుందండి, 2395 అంటే 2300 అవుతుంది. అంతేనా, 395 అంటే 400 అవుతుంది. సారీ, 2400. ఈ 2400 అనేది మీకు క్రాస్ చెక్ చేయండి. 2 తోటి, 4 తోటి, 5 తోటి, 6 తోటి ఖచ్చితంగా డివిజబుల్ అవుతుంది. అది మనం ఫైండ్ అవుట్ చేసింది. ఓకే, ఒక వ్యక్తి నెక్స్ట్ క్వశ్చన్ 66 కిలోమీటర్ల వేగంతో సైకిల్పై ప్రయాణం చేస్తూ 18 నిమిషాలు ఒక వంతెన దాటాడు. వంతెన పొడవు ఎంత? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం.
ఇది ఫార్ములా మనకి. ఓకే, వెలాసిటీ ఇచ్చిండు ఎంత ఇచ్చిండు 66 km/h ఇచ్చిండు. దూరం ఇచ్చిండో తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఇచ్చిండు ఎంత ఇచ్చిండు 18 నిమిషాలు ఇచ్చిండు. ఓకే, మనకు కిలోమీటర్లు అడిగింది కాబట్టి km/h చేంజ్ చేయాల్సిన పని లేదు. సో డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, v ఇంటూ టీ అడ్డగుణకరం చేస్తే 66 × 18 అవుతుంది. 66 × 18 అనేది ఇది నిమిషాలు కాబట్టి దీన్ని బై 60 చేయాలి. అప్పుడు అవర్స్ మారుతుంది. ఒక 1 అవర్కి 60 మినిట్స్ కాబట్టి 60 తోటి డివిజిబుల్ చేయాలి. ఇప్పుడు డిస్టెన్స్ d ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ టీ అయినప్పుడు 66 × 18/60 అవుతుంది. సో దీన్ని మల్టిప్లై అంటే దీన్ని డివిజిబుల్ చేస్తే 6 కోట్ల 6 కోట్ల 6 పదులు. ఓకే, సో ఇప్పుడు చూడండి 18 × 11 ఎంత అండి, 11 పదుల 180 ఇంటూ 18, 180 ప్లస్ 18 ఎంత అండి 198. 198/10 అంటే ఎంత 19.8, అంటే ఒక జీరోకి ఒక పాయింట్, అందుకే 19.8 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ 4.05 - 1.25 - 3.68 + 8.78 + 0.5 - 4.26 దాని ఆన్సర్ ఎంత అన్నాడు. సో ఇక్కడ చూడండి, మనం బోడోమాస్ రూల్ ప్రకారం డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ లేదు కాబట్టి ఎడిషన్ సబ్ట్రాక్షన్. ఇప్పుడు ఎడిషన్ నేను చేసేద్దాం అండి. ఇవి 2 ఇవి 3 ఎడిషన్ ఉన్నాయి. 4.05 0.5 అంటే 4.55 ఎంత వస్తుందండి 4.55. నెక్స్ట్ దేంతో సమ్ చేయాలి 8.76. ఓకే, 5 6 ఎంత అండి 11, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. 6 6 ఎంత అండి 12, 1 13, ఇక్కడ 3 ఇక్కడ ఒకటి. ఓకే, 8 4 12 కాబట్టి 12 + 1 13.1. ఇప్పుడు మైనస్ చూద్దాం. 1.25 3.76 4.26. ఇప్పుడు చూడండి, ఈ 4.26 1.25 డైరెక్ట్ సమ్ చేస్తే 6 5 11, 2 2 4 1 5. ఓకే, 4 1 5 ఎంత వస్తుంది -5.51 వస్తుంది. ఈ -5.5 అనేది 3.68 తోటి మల్టిప్లై చేస్తే ఎడిషన్ చేస్తే 3.68 కదా, 8 1 9. నెక్స్ట్ 5 5 10 1 11. నెక్స్ట్ 5 3 8 1 9, 9.19. ఇది మైనస్ అండి. ఓకే, దీని నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. 13.31 నుంచి 1 9 9 9.19ని మైనస్ చేస్తే మనకు ఓవరాల్ ఆన్సర్ వస్తుంది. ఈ 10 అనుకుంటే 10 నుంచి 9 పోతే 1, ఆల్రెడీ 11 ఉంది కాబట్టి 2 నుంచి 1 పోతే 1. 13 నుంచి 9 పోతే ఎంత అండి 4, అంతే కదా 4.12. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల లీస్ట్ కామన్ మల్టిపుల్ 364, గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 26. ఒక సంఖ్య 26 అయితే మరొక సంఖ్య ఎంత? సో ఇది డైరెక్ట్ ఫండా అండి. ఏదైనా ఒక రెండు సంఖ్యల లబ్ధం అంటే ప్రొడక్ట్ ఈక్వల్ టు ఏమవుతుందండి LCM ఇంటూ HCF అవుతుంది. ఓకే, HCF అవుతుంది. సో ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడుకుంటే రెండు సంఖ్యల యొక్క లబ్ధం అవి ఏవైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 26 ఇచ్చిండు, ఇంకోటి తెలియదు కాబట్టి y అనుకుంటున్నా, ఇంటూ y. ఈ రెండు సంఖ్యల లబ్ధం అనేది దీనికి ఈక్వల్ అవుతుంది, కాసాగు గాసాబాకి ఈక్వల్. కాసాగు ఎంత ఇచ్చిండు 364 ఇచ్చిండు, కాసాబా ఎంత ఇచ్చిండు 26 ఇచ్చిండు. రెండు సంఖ్యల లబ్ధం అనేది ఈ రెండు సంఖ్యల ప్రొడక్ట్ అనేది LCM HCF ప్రొడక్ట్కి సమానం. సో ఇప్పుడు మనకి నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 26కి 26 క్యాన్సిల్ అయితే y ఈజ్ ఈక్వల్ టు ఎంత 364. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దీర్ఘచతురస్ర తోట మరియు చదరపు తోట యొక్క విస్తీర్ణం సమానం. విస్తీర్ణం అంటే ఏరియా అండి. ఓకే, ఏరియా అనేది సమానం అంటున్నాడు. దీర్ఘచతురస్రం ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీర్ఘచతురస్రం అనుకుంటే ఇది లెంత్, ఇది విడ్త్. ఒకవేళ దీని ఏరియా అనేది స్క్వేర్ ఏరియాకి సమానం అంటుంది. స్క్వేర్ అనేది ఏంటిదండి అన్ని సైడ్లు సమానంగా ఉంటాయి కాబట్టి ఇది 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 ఆల్ సైడ్స్ సమానం. దీని ఏరియా అంటే లెంత్ ఇంటూ విడ్త్ అండి. దీని ఏరియా అంటే A ఇంటూ A స్క్వేర్, A ఇంటూ A స్క్వేర్. సో లెంత్ ఇంటూ విడ్త్ ఇచ్చిందండి. తోట పొడవు 32 8 ఇచ్చింది. సో లెంత్ ఈజ్ ఈక్వల్ టు 32 రాసుకుంటున్నా, ఇంటూ 8 రాసుకుంటున్నా. సో A స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్. సో ఇప్పుడు మనకు ఒక సైడ్ కావాలి, ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ కాకుండా అట్లా కూడా కాకుండా దాన్ని 2 టైమ్స్ రాసుకుని అయిపోతుంది.
8 4 32 అండి. 8 ఇంటూ 4 ఇంటూ 8. సో 8 ఇంటూ 4 ఇంటూ 8 స్క్వేర్ రూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ రూట్ని ఎట్లా పోవాలంటే 8 స్క్వేర్ రాసుకుంటే అయిపోతుందండి. 8 స్క్వేర్ రాసుకుంటే ఒక 8 వస్తుంది. 4 నేను రాసుకోవచ్చు, 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఒక ఏ వస్తుంది, ఒక 2 వస్తుంది. సో 8 2 16. 16 అనేది దేనికి ఈక్వల్? ఏకి ఈక్వల్. ఏ ఈజ్ ఈక్వల్ టు 16. ఒక సైడ్ ఈజ్ ఈక్వల్ టు 16 అండి. వాడు ఏమడిగాడు? పరిమితి, చదరపు తోడ పరిమితి అంటే చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఎంత? ఏ 4 టైమ్స్ ఏ ఉంది కాబట్టి 4a ఇంటూ 4 వేసుకుంటే అయిపోద్ది. 16 4 ఎంత? 64. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాపారంలో పీక్యూఆర్ఎస్ల వాటాలు 2:3:4గా ఉన్నాయి. మొత్తం లాభం 18,000. అయితే ఎస్కి పీ కంటే ఎంత ఎక్కువ? ఇక్కడ ఎస్ అనేవాడు ఎక్కడ ఉండు? ఇక్కడ ఉండు. పి అనేవాడు ఎక్కడ ఉండు? ఇక్కడ ఉండు. ఎంత ఎక్కువ? 4 కంటే 2 అనేది 2 ఎక్కువ. 2 బై 4 3 7 7 2 9. ఈ పర్సంటేజ్, ఈ భాగం అనేది దేంట్లో చూడాలి మనం? టోటల్ ప్రాఫిట్లో చూడాలి. 18,000. 18,000లలో నేను 18 ఒకటి తీసుకుంటున్నా. సో 9 ఒకట్ల 9 రెండ్ల 2 రెండ్ల 4 4,000 వస్తుంది. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 74 kg మరియు 41 kg ధరల చక్కెరను ఏ నిష్పత్తిలో కలిపితే 85.8 kg కమ్మినప్పుడు 30% లాభం వస్తుంది? చూడండి, ఇప్పుడు 74 kg per kg ఉన్న షుగర్ని ఎక్స్ అనుకుంటున్నా, 41 kg ఉన్నదాన్ని వై అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం దాన్ని ఈక్వేషన్ ఫార్మాట్లో రాస్తే 74x ఎన్ని కేజీలో తెలియదు మనకి, ప్లస్ ఇదంతా 41y, ఇది కూడా ఎన్ని కేజీలో తెలియదు కాబట్టి వై అనుకుంటున్నా, ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని ఎంత కమ్మ ఉంటుండు? 85.8 kgs కమ్మ ఉంటుండు. 85.8 kgs లెక్కన ఎన్ని కేజీలు అమ్మాలి? ఎక్స్ ప్లస్ వై మొత్తం అమ్మాలి. ఎక్స్ అమ్మాలి, ఎక్స్ ప్లస్ వై మొత్తం అమ్మితే మనకి ఎంత రావాలి? 30% లాభం అంటే 130/100 వేసుకోవాలి. అది ఈక్వల్ కావాలి, ఎందుకంటే మనకు లాభం కూడా రావాలి కదా. 130/100 వేసుకుంటే, ఇప్పుడు చూడండి, మనం సబ్స్టిట్యూషన్ ప్రకారం వెళ్ళినప్పుడు ఈ 27 ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో 27, వై ప్లేస్లో 6 పెడదాం. సో క్రాస్ చెక్ చేద్దాం యూనిట్ డిజిట్ని. ఓకే అయితే చూద్దాం వ్యాలిడ్ ఆన్సర్ వస్తుందో లేదో, దాన్ని బట్టి ఫర్దర్గా ఆలోచిద్దాం. సో ఇక్కడ ఎంత రావాలి? 27 రావాలి. ఇక్కడ ఎంత రావాలి? 6 రావాలి. ఓకే. ఇక్కడ ఎంత రావాలి? 27 6 అంటే 33 రావాలి. ఓకే. 33 అనుకున్నప్పుడు ముళ్ళ 9 యూనిట్ డిజిట్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను డైరెక్ట్. సో 27 ఇంటూ 4 కదా, 7 3 21, 7 4 28, ఇక్కడ 8 వస్తుంది, 6 1 6 వస్తుంది. 8 6 ఎంత అండి? 14, కాబట్టి 4 యూనిట్ డిజిట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ముళ్ళ 9 9 72 పాయింట్ వస్తుంది ఇక్కడ. ఓకే, పాయింట్, ఇంకో పాయింట్ కూడా వస్తుంది అనమాట. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కంప్లీట్గా క్యాలిక్యులేట్ చేద్దాం, దాని తర్వాత ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. సో 85.8 ఇంటూ 13 చేద్దాం. ఓకే, 85.8 ఇంటూ 13 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 115.4 వస్తుంది. ఓకే, 115.4 ఓకే. ఇక్కడ 5 తర్వాత పాయింట్, ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది కాబట్టి 2 తర్వాత పెట్టుకుంటాను, అంటే 111.54. ఇది మనకి RHS వాల్యూ. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ ఇంకెంతతో మల్టిప్లై చేయాలి? 33 తోటి మల్టిప్లై చేయాలి. 33 తోటి చేస్తే 4 3 ఎంత వస్తుంది? 12 వస్తుంది. యూనిట్ డిజిట్ అనేది 2 వస్తుంది. మనకి ఇక్కడ ఎంత ఉండాలి? 4. సో టెంపరీగా దీన్ని స్కిప్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ 24 6 తీసుకుందాం. ఇక్కడ 24 చేస్తే, ఇక్కడ 24 తీసుకున్నప్పుడు 4 4 ఎంత? 16, ఇక్కడ 6 6 ఎంత? 12, అంటే 2 వస్తుంది యూనిట్ డిజిట్. ఓకే. ఇక్కడ చూడండి, 24 6 తీసుకుంటే ఎంత వస్తుంది? 30 వస్తుంది. ఇది 30, ఇది 0 యూనిట్ డిజిట్, ఇది వదిలేయండి. ఇది 0, దాన్ని వదిలే, ఇది 30 కదా, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయింది అనుకున్నా, 0.4 వస్తుంది, మనకి 2 వచ్చింది. సో దీన్ని కూడా స్కిప్ చేయండి. థర్డ్ ఆప్షన్ చూడండి ఒకసారి, 25 8, ఇక్కడ 5 5 4 20, 0 వస్తుంది. ఓకే. ఇక్కడ 8 తీసుకుంటే 8 1 8 వస్తుంది. 8 అంటే ఓవరాల్గా 8 + 0 అంటే 8 వస్తుంది యూనిట్ డిజిట్. ఓకే. ఇక్కడ చూడండి,
ఇక్కడ 25 ప్లస్ 8 ఎంత రావాలండి? 25 8 అంటే 33 రావాలి. ఓకే, 33 అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 33 ఆల్రెడీ దీని వాల్యూ ఎంత అండి? 115.54 కాబట్టి 33 3 తోటి చూసుకున్నప్పుడు 4 మూల 12, 5 మూల 15, 1 16, ఓకే, 3 ఒకటిలో 3, 3 ఒకటిలో 3, 3 ఒకటిలో 3 ఇంటూ సేమ్ 33 కాబట్టి మళ్ళీ దాంతో చేస్తే 2 6 3 3 సో అండ్ సో వస్తుంది. సో 3 3 సో అండ్ సో వచ్చినప్పుడు మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 2 6 2 8 6 3 9 వస్తుంది. ఓకే, రెండింటి తర్వాత కాబట్టి రెండింటి తర్వాత 9.8 పెట్టుకుంటే అంతే కదా. ఇది 2, ఇది 6 2 8, ఇది 6 3 9, ఇది 3 3 6, ఇది 3 3 6, ఈ వాల్యూ వస్తుంది. సో మనకి ఇటు సైడ్ యూనిట్ డిజిట్ 8 ఉంది, ఇటు సైడ్ యూనిట్ డిజిట్ ఆల్మోస్ట్ ఎంత ఉంది? 669.8 అంటే అప్రాక్సిమేట్గా దీన్ని కూడా 670 అనుకుందాం. ఓకే, 670 అనుకుందాం. సో ఐఎమ్ మూవింగ్ విత్ ద ఆప్షన్ 3. If you think this is wrong, comment your answer. Okay, thank you. Next question. Evaluate 2 into 17 minus 2 into 10 minus 4. So first ఎప్పుడైనా బ్రాకెట్లు ఉన్నాయి చేయాలి కాబట్టి 10 minus 4 6. ఓకే, ఆ రెండు ఎంత? 12. ఓకే, 17 minus 12 ఎంత? 15. సారీ 5. 5 రెండులు ఎంత? 10. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇవి ఫైండ్ అవుట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుందండి, ఎగ్జామ్లో కూడా టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది. సో మీరు త్రో విత్ యూనిట్ ఆప్షన్ అప్రాక్సిమేట్గా తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే నేను చేసిన దాని ప్రకారం అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ 3. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ వాంట్ టు డూ సంథింగ్ సమ్ క్యాలిక్యులేషన్ ఆల్సో, go ahead happily and comment your answer. If I am wrong, I correct this one. Okay, next question. సో నెక్స్ట్ క్వశ్చన్ 22. ఒక దుకాణదారుడు మార్క్ చేసిన ధరపై 10% తగ్గింపిస్తూ 12.5% లాభం పొందుతున్నాడు. మార్క్ చేసిన ధర 2750. సో దీని మార్క్ చేసింది 2750 కదా, దీని మీద 10% తగ్గింపు ఇచ్చిండు. 10% తగ్గింపు అంటే ఎంత అండి? 275, అంతే కదా. 10,000లో 10% అంటే ఎంత? 100, సారీ 1000 లైక్ దట్. ఇప్పుడు 2750లో 10% అంటే ఎంత? 275. దాన్ని తీసేద్దాం. 275 తీసేస్తే ఇప్పుడు 5 వస్తుంది. 10 17 15 నుంచి 7 తీసేస్తే 8. నెక్స్ట్ ఇది ఎంత ఉంటుంది? 6. 6 నుంచి 2 తీసేస్తే 4. 2485. ఇది అమ్మిండు, ఇంత సెల్లింగ్ చేసిండు, సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్లో కూడా ఆయనకి ఎంత వచ్చింది? 12.5% లాభం వచ్చింది. అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ ఎంత 12.5% అంటే 112.5% కమ్మిండు లాభం. అసలు ఏం అడిగిండు? అసలు ధర ఎంత అడిగిండు? అసలు ధర అంటే ఎంత? 100కు తీసుకోవాలి మనం. ఓకే, 100కు తీసుకుంటే ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇంత కమ్మడం వల్ల 2485 కమ్మడం వల్ల 112.5 వచ్చింది. 100 అసలు యాక్చువల్ వాల్యూ ఎంత అని అడిగిండు. సో మనం ఇప్పుడు అడ్డగుణకారం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇది ఎక్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకుంటే 2485 ఇంటూ 100 బై 112.5 ఇది రావాల్సింది. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం ఫర్దర్గా. 112.5 బై 5 ఏమైతే? 2485 బై 5 అవుతుంది. 5 తోటి చూద్దాం. అలా కాకుండా డైరెక్ట్గా కూడా చూసుకోవచ్చు. 12% లాభంతో అమ్మిండు కాబట్టి దీంట్లో 12% తీసేస్తే అయిపోద్ది. అప్రాక్సిమేట్గా వాల్యూ వస్తుంది అన్నమాట మనకి. యాక్చువల్గా దీంట్లో 10% ఎంత వస్తుంది? 2485లో 400 వస్తుంది కదా, సరే 240 వస్తుంది కదా. ఆ 240 తీసేసి కూడా అప్రాక్సిమేట్ వాల్యూ చేయొచ్చు. ఇట్లా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇది లెంత్గా వస్తుంది. చూద్దాం ఒకసారి. 5 తోటి మల్టిప్లై చేద్దాం. 2485 ఇంటూ 100 బై 1125 కదా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 5 తోటి మల్టిప్లై చేసిన 5 2 5 20. ఇది కూడా 5 తోటి మల్టిప్లై చేస్తే 5 2 25, 5 5 పాయింట్ 225 బై 20. నెక్స్ట్ దీన్ని కూడా తీసేస్తే 5 4 తీసేస్తున్నా. 5 4 20. సో 5 4 20, 25, 5 5 25. 0.5కి 0.5 వస్తుంది, 4.5. సో పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుంటున్నా.
పాయింట్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఇక్కడ ఎంత ఉంది 4 ఉంది కాబట్టి 4 తోటి మల్టిప్లై చేస్తున్నా. 4 ఇంటూ 24850 బై ఎంత ఉంటుంది 45. ఇది ఫైనల్ ఆన్సర్. చూద్దాము. దీన్ని కూడా మళ్ళీ 5 తోటి చేస్తున్నా. 5 9ల చేసినప్పుడు ఇది ఎంత వస్తుంది 5 4 20, 5 9 45, 35, 5 ఏళ్ళ 0కి 0. ఓకే, నెక్స్ట్ 9 ఉంది కాబట్టి 9 తోటి డివిజబుల్ చేస్తుంటే 9 5ల 45, 5ల 45 తీసేసి ఎంత వస్తుంది 47 వస్తుంది. అంతే కదా, 5 పోతే ఎంత 4 ఉంటుంది 47. 9 మళ్ళీ 9 5ల 45 అంటే 20 ఉంటే అప్రాక్సిమేట్లీగా 9 2ల 18 వస్తుంది. ఓకే, సో 552ని మల్టిప్లై బై 4 తోటి చేద్దాం. 4 తోటి చేసినప్పుడు ఎంత వస్తుంది 4 2ల 8, 5 4ల 20, 5 4ల 20 ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 22, 22 8, 22 8 అంటే అప్రాక్సిమేట్గా ఈ ఆప్షన్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రైలు 2 వ్యక్తులను ఓవర్టేక్ చేస్తుంది. వారు 5.4 కిలోమీటర్ల పర్ అవర్ 10.8 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో నడుస్తున్నారు. వారిని ఓవర్టేక్ చేయడానికి రైలు వరుసగా 5.1 సెకండ్లు మరియు 6.8 సెకండ్లు తీసుకుంటుంది. రైలు వేగం ఎంత అని అడిగింది. ఓకే, చూడండి, ఓవర్టేక్ చేస్తుంది అని అడిగింది. ఓవర్టేక్ చేస్తుంది అంటే దట్ మీన్స్ దే ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. ఓకే, ఎప్పుడైనా సేమ్ డైరెక్షన్లో పోతున్నప్పుడు వెలాసిటీ అనేది ఎట్లా తీసుకోవాలండి, మైనస్ చేయాలి. ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు వెలాసిటీ ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ దానికి 5.1 సెకండ్లు పట్టింది, సెకండ్ దానికి 6.8 సెకండ్లు పట్టింది. చూడండి, ఈ రెండిట్లో కూడా రైలు యొక్క డిస్టెన్స్ కాన్స్టెంట్. మనందరూ తెలుసు వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్, రైలు యొక్క పొడవు అనేది తగ్గట్లేదు పెరగట్లేదు. ఓకే, సో కాన్స్టెంట్. మనం డైరెక్ట్ d ఈజ్ ఈక్వల్ టు రాసుకున్నప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది vt అవుతుంది. అంతే కదా, vt వెలాసిటీ టైం. సో రెండిట్లో నేను v1 t1 ఈజ్ ఈక్వల్ టు v2 t2 తీసుకుంటున్నాను. ఓకే, సరే, ఒకవేళ d1 ఈజ్ ఈక్వల్ టు v1 t1. v1 అంటే వెలాసిటీ, మనిషి వెలాసిటీ ఎంత 5.4 ఇచ్చిండు. ట్రైన్ వెలాసిటీ తెలియదు కాబట్టి x అనుకుంటున్నాను. ఆపోజిట్ అంటే లైక్ సేమ్ డైరెక్షన్లో ఓవర్టేక్ అంటే సేమ్ డైరెక్షన్ అజంప్షన్ తీసుకుంటాను. సేమ్ డైరెక్షన్ అని సేమ్ డైరెక్షన్ అనుకున్నప్పుడు వెలాసిటీ మైనస్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ట్రైన్ నేను సమ్ ఎక్స్ అనుకుంటున్నా, మైనస్ 5.4 అనుకుంటున్నా, మైనస్ 5.4. ఇది వెలాసిటీ ఆఫ్ మనిషిది. టైం ఎంత 5.1 సెకండ్. ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా నేను 5.1/60 అది లెంత్ అయిపోతుంది. కిలోమీటర్ పర్ అవర్ అడిగిన సెకండ్ తీసుకుంటున్నా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏం చేస్తున్నా d2 ఈజ్ ఈక్వల్ టు v2 t2 అంటే d2 అంటే కూడా కాన్స్టెంట్ కాబట్టి ఆ కాన్స్టెంట్ని దీనికి ఈక్వల్ చేస్తున్నా. వెలాసిటీ ఆఫ్ సెకండ్ ఎంత x మైనస్ 10.8 అయినప్పుడు ఇంటూ ఎంత ఉంటుంది టైం 6.8. ఇవి సెకండ్సే కాబట్టి నో ఇష్టం అన్నమాట. ఓకే, చూడండి, దీన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో మనకి ఆ వాల్యూని x అనే వాల్యూ వస్తుంది అన్నమాట. ఓకే, క్యాలిక్యులేట్ చేద్దామా లేకుంటే క్రాస్ చెక్ చేసుకుందామా? ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం, దాన్ని బట్టి సబ్స్టిట్యూట్ చేసినా కూడా 0.4 0.1 0.7 వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేద్దాం, ఈ 0.1కి పాయింట్కి తీసేద్దాం. అలా తీసుకున్న 3 టేబుల్లో పోవట్లేదు కాబట్టి సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అన్నమాట. సో ఎక్స్ ప్లేస్లో నేను 36 పెడుతున్నా, ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో 36 పెడుతున్నా. ఓకే, ఎక్స్ ప్లేస్లో 36 పెడుతున్నా. 36 మైనస్ 5.4 అంటే మనకి ఎంత వస్తుంది 31.6 వస్తుంది. అంతే కదా, 30.6 వస్తుంది. 30.6కి 5.4 కలిపితే 0.4 కలిపితే 31, 5 కలిపితే 36, 30.6 ఇంటూ ఎంత వస్తుంది మనకి 5.1 ఇంటూ 5.1 అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 6 ఒకట్లో 6 వస్తుంది. యూనిట్ డిజిట్ 6 వచ్చింది. నెక్స్ట్ 36 మైనస్ 10.8 అంటే 25.2 వస్తుంది. 25.2
25.2 into 68 అంటే 8 రెండ్లు ఎంత 16 6 వస్తుంది. సో రెండిట్లో యూనిట్ డిజిట్ 6 వస్తుంది. సో మనం ఇక్కడ యూనిట్ డిజిట్స్ తీసుకుంటే ఫస్ట్ దానికి వచ్చింది, తర్వాత మూడిట్లలో కూడా ఏదో ఒక దానికి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఏం చేద్దాం, దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, చేయాల్సిందే, తప్పదు, వీ హ్యావ్ టు డూ. సో చూడండి, దీన్ని డైరెక్ట్ చేసేద్దాం స్టెప్స్ తోటి. ఇక్కడ ఏమన్నాడు, ఎక్స్ మైనస్ 54 ఇంటూ 51 అన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఎలాబరేట్ చేస్తే 51 ఎక్స్ వస్తుంది. 51ని లోపలి మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ నెక్స్ట్ 51 ఇంటూ 5.4 అంటే 275.4 వస్తుంది. ఓకే, 275.4 ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఈ 68ని లోపలి మల్టిప్లై చేస్తే 68x మైనస్ నెక్స్ట్ ఎంత వస్తుంది, 734.4 వస్తుంది. 734.4. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ మైనస్ ఈ ప్లస్ 51xని ఇజ్ ఈక్వల్ యూతలు పంపిస్తే అది మైనస్ అవుతుంది. అప్పుడు 68 మైనస్ 51 అంటే ఎంత, 17x వస్తుంది. 17x ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 734.4ని యూతల సైడ్ పంపించాం అనుకోండి, ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ 734.4 మైనస్ 275.4. అప్పుడు తీసేసి ఎంత వస్తుంది మనకి, అప్పుడు ఎంత వస్తుంది, 459 వస్తుంది. ఓకే, 459 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 459/17. 459/17 అంటే ఎంత వస్తుంది, 27 వస్తుంది. ఓకే, ఆప్షన్ 27. 15 34. 34 పోతే ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. 34 కదా. వ్యాసార్థం అంటే రేడియస్. ఓకే, హైట్ ఇచ్చిండు. నెక్స్ట్ ఏం అడిగిండు, వృత్త శంకు ఆకారంలో ఉంది అన్నాడు. ఓకే, శంకు ఆకారంలో ఉంది అన్నాడు. వృత్త శంకు అంటే బాటం అనేది సర్కిల్లో ఉంటుంది, ఇది హైట్ అనేది ఉంది. సో శంకు ఆకారంలో ఉంది అన్నాడు. సో 15 టోపీలకి ఎంత విస్తీర్ణం, ఎంత ఏరియా కావాలని అడిగింది. చూడండి దీనికి ఫార్ములా. సో ఇక్కడ ఏరియా అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే, ఇక్కడ మనం ఏరియా టోటల్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు విస్తీర్ణం ఈజ్ ఈక్వల్ టు, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సర్కిల్ ఉందండి. సో సర్కిల్ ఏరియా ఏంటిది, πr². ఓకే, πr² రాసుకోవాలి, ప్లస్ పెట్టుకొని, ఎందుకంటే అయిపోలేదు అక్కడితోటి, హైట్ కూడా ఇచ్చింది మనకి. సో దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే πr² ప్లస్ πrl, πr² ప్లస్ πrl. సో అప్పుడు ఏమవుతుంది, టోటల్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సర్కిల్ తీసుకోవాలి, ఇక్కడ వన్ ఫార్మ్ ఆఫ్ ద ఈ ఏరియా ఉంది కదా పైన, ఇట్లా ఉన్న ఏరియా హైట్ ఇచ్చింది కదా, సో దాన్ని కూడా తీసుకోవాలి. టోటల్గా రెండింటిని ఏరియా సమ్ చేసుకుంటే మనకు ఫైనల్ ఏరియా వస్తుంది. ఒకవేళ దీన్ని సింప్లిఫై చేసుకోవాలంటే πrని కామన్ తీద్దాం. ఇందులో πr² πr ఉంది, ఇందులో πr ఉంది కాబట్టి πrని కామన్ తీస్తే ఎంత వస్తుంది మనకి, r ప్లస్ ఎల్ వస్తుంది. ఓకే, r ప్లస్ ఎల్. r అంటే ఎంత అండి, 6, ఎల్ అంటే 8. సో ఇప్పుడు ఆ రెండింటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 8 2 10 14 వస్తుంది. ఈ వాల్యూ ఎంత, 14. ఓకే, 14. ఈ వాల్యూ ఎంత, 6. ఓకే, నెక్స్ట్ ఈ పై అంటే ఎంత అండి, 22/7. 22/7. ఇప్పుడు ఈ 7 1s 7 2s క్యాన్సిల్ అయిపోతుంది, అంతే కదా. 7 1 7 2 14. సో 22 2 ఎంత అండి, 44. 44 ఇంటూ 6. ఓకే, 44 ఇంటూ 6 చేసినాం అనుకోండి, 6 4 ఎంత, 24. ఓకే, 6 4 24. 24 2. 24 2 ఎంత అండి, 26. ఇదేంటిది, ఒక క్యాప్ తయారు చేయడానికి ఏరియా. ఓకే, మనకి ఎన్ని క్యాప్లు అడిగిండు, 15 అడిగిండు. మల్టిప్లై బై 15 వేసినాం అనుకోండి, మల్టిప్లై బై 15 వేస్తే అది మనకు ఆన్సర్ వస్తుంది. సారీ అండి, చిన్న కరెక్షన్. ఇక్కడ ఎత్తు ఇచ్చిండు కదా, ఎత్తు అంటే ఇది కదా, మనం ఎల్లు తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఎత్తు అంటే 8. ఓకే, ఆర్ అంటే రేడియస్ కాబట్టి ఇది ఆర్. సో ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ఆ ట్రయాంగిల్ చూడండి ఎట్లా ఉంటుందో.
సో ఇది ట్రయాంగిల్, ఇది పర్పెండిక్యులర్ అండి, స్ట్రైట్ లైన్ కాబట్టి. ఇది 6, ఇది 8. మనకు కావాల్సింది ఏంటిదండి, ఇది కావాలి మనకి, ఇది ఎల్లు, ఇది కావాలి. సో పైథాగరస్ లా ప్రకారం మనకు కావాల్సిన ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8² ప్లస్ 6². 8 ఎంత అండి, 64. ఓకే, ప్లస్ 6 ఎంత అండి, 36. ఓకే, 64 36 ఎంత అండి, 100. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే ఎంత, 10. సో ఇక్కడ ఎల్ ప్లేస్లో ఎంత తీసుకోవాలి, 10 తీసుకోవాలి. ఓకే, 10 తీసుకుంటే మనకి వ్యాలిడ్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, ఎల్ ప్లేస్లో 10 తీసుకోవాలి. ఆర్ ప్లస్ 10 అంటే ఎంత అండి, ఆర్ అంటే 16, 10 అంటే 16 వస్తుంది. సారీ, ఆర్ అంటే 6, ఎల్ అంటే 10 కాబట్టి 16 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ 16 రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 22/7 అంటే ఇది కూడా 6 కదా, ఇక్కడ 16 కదా. నేను అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 7 2 అనుకుంటున్నా. ఓకే, 7 2 14 అయిపోయింది అనుకుంటున్నా. నెక్స్ట్ 22 2 44, 44 ఇంటూ 6. అప్రాక్సిమేట్గా ఇది కూడా అంతే వచ్చింది. కాబట్టి మనకి 44 ఇంటూ 6 ఎంత వచ్చింది మనకి, 6 4 24, 6 4 24, 264 ఇంటూ 15 చేసినాం. 224 ఇంటూ 15 చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ చాలా ఎక్కువ వస్తుంది. ఓవరాల్గా ఫార్ములా అయితే ఇదేండి. ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి πr² ప్లస్ πrl. ఈ ఎల్ అనేది ఆర్ ఇచ్చిండు, ఇక్కడ ట్రయాంగిల్ చూడండి, ఇక దీన్ని ఆర్ అనుకుందాం బేస్, ఇది హైట్ అనుకుందాం 8. దీని నుంచి ఎల్ అనేది వస్తుంది, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 10 వచ్చింది, 10 సబ్స్టిట్యూట్ చేసిన. సో ఓవరాల్గా ఫైండ్ అవుట్ చేస్తే మనకు సింగిల్ ఏరియా వస్తుంది. ఆ వచ్చిన ఏరియాని 15 తోటి మల్టిప్లై చేస్తే ఫైనల్ ఆన్సర్ వీటిలలో ఒకటి రావడం జరుగుతుంది. ఓకే, మీరు క్రాస్ చెక్ చేయండి ఒకసారి, నాకు చాలా ఎక్కువ వస్తుంది వాల్యూ. కామెంట్ చేయండి మీ ఆన్సర్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 62 లీటర్ల పెట్రోల్ పోసిన తర్వాత ట్యాంక్ ఇంకా 1% ఖాళీగా ఉంది. ట్యాంక్ పూర్తిగా నిండేందుకు ఎన్ని లీటర్లు కావాలి అని అడిగింది. 62 లీటర్లు పోసిన తర్వాత 1% ఖాళీ ఉంది అంటే ఎంత నిండిపోయిందండి, 99% నిండిపోయింది. 99% నిండిపోయింది. ఎంతకి, 62 లీటర్లకు నిండిపోయింది. ఓకే, మరి 100% కావాలంటే ఎన్ని లీటర్లు నింపాలని అడిగింది, ఫుల్ కావాలంటే. దీన్ని మనం క్వశ్చన్ మార్క్ లేదా ఎక్స్ అనుకుందాం. క్రాస్ మల్టిప్లై చేసినప్పుడు 62 ఇంటూ 100 ఎంత అండి, 6200. 99 ఇంటూ ఎక్స్, ఎక్స్ ఎంత అండి, 99/99 అంతే కదా. ఇంటూ ఉంది ఈజ్ ఈక్వల్ వదలకపోతే మల్టీ డివిజన్ అవుతుంది. సో ఓవరాల్గా ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6200/99. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 100 అనుకుంటే ఎంత ఉంటుంది, 62 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది, 62 పాయింట్ సంథింగ్ వస్తుంది, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టైం అడిగానండి, ఒక పాఠశాలలో మొత్తం 7314 మంది విద్యార్థులు ఉన్నారు. అబ్బాయిల అమ్మాయిల నిష్పత్తి 27:26 అయితే అబ్బాయిల సంఖ్య ఎంత అని అడిగిండు. సో ఇక్కడ ఏం అడిగిండు, అబ్బాయిల సంఖ్య ఎంత అడిగిండు. అబ్బాయిల అమ్మాయిల నిష్పత్తి 27:26 కాబట్టి అబ్బాయిలు కావాలి కాబట్టి 27 బై ఈ రెండింటిని సమ్ చేయండి. 27 26 సమ్ చేస్తే 7 6 13, 2 2 4 1 5, 53 ఇంటూ ఎంత రావాలి, 7314 రావాలి, అంటే 14 టోటల్. సో దీన్ని మనం మల్టిప్లై చేసినాం అనుకోండి. సో మల్టిప్లై చేస్తే మనకి అబ్బాయిల నెంబర్ వస్తుంది అనమాట. ఓకే, చూద్దాము ఒకసారి. 53 ఉంది, 53 దేంట్లో ఏ టేబుల్ అయినా పోతుందా, పోట్లే కాబట్టి డైరెక్ట్ చేయాల్సి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, 23 వస్తుంది, 3 టేబుల్లో తీసుకున్నప్పుడు 730 756 వస్తుంది. సో ఓకే చూడండి, నేను డైరెక్ట్ చేసేస్తాను. ఏమొస్తుంది, 53 వన్స్ చేసినాం అనుకోండి, ఎంత ఉంటుంది బ్యాలెన్స్, 20 ఉంటుంది. ఓకే, 20 ఇది 1, 21 అంటే 201. 54 200 దాటిపోతుంది కాబట్టి 3లో తీసుకుందాం. ఓకే, 201 బ్యాలెన్స్ ఉంది. ఓకే, 201లో 5 3 15 అంటే 150, 3 9, 159 ఉంది. 159 తీసేయండి, ఎంత, 201 నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని 200 అనుకుందాం, దీన్ని 160 అనుకుందాం. 200 నుంచి 160 తీసేస్తే 40. సో 40, సో ఎంత ఉంటుందండి, 42 ఉంటుంది. 42 ఇది 4, 42 4 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 8లో తీసుకుందాం. 5 8లో
50 ఇంటూ 8, 8లో 40, 400, 8 3 24 సరిపోయింది 138. సో 138ని 227 తోటి మల్టిప్లై చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? 8 5 40, 8 6 8 56. 56 అనేది యూనిట్ డిజిట్లో ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ప్రింటింగ్ మిస్టేక్ అయిందండి, దీన్ని లీవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 28. ఒక ప్రయాణం సగ భాగాన్ని 48 km/h వేగంతో, మిగతా భాగాన్ని 24 km/hతో పూర్తి చేసిన అతని వాహనం సగటు వేగం ఎంత? మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నామండి. రెండు వేగాలు ఇచ్చినప్పుడు సగటు వేగం అడిగినప్పుడు ఏం చేయాలంటే 2xy/x+y. ఎందుకంటే డిస్టెన్స్ సేమ్ కదా, సగం సగం దూరం అన్నాడు కాబట్టి ఈ ఫార్ములా తీసుకోవాలి. ఓకే, డిస్టెన్స్ సేమ్ ఉంది, ఫస్ట్ 48 పోయింది, తర్వాత 24 పోయింది. డిస్టెన్స్ అనేది సేమ్ కాబట్టి ఆ ఫార్ములా వేసుకోవాలి. ఇప్పుడు 48 + 24 అంటే 8 4 ఎంత అండి? 12, 4 2 6 72. 72 ఇంటూ 2 ఇంటూ 48 ఇంటూ 24, 48 ఇంటూ 24, 24 చేస్తే 24/72. ఇప్పుడు 24 మూలలో తీసుకోండి 72. ఇప్పుడు 3 ఒకట్ల తీసుకోండి, 3 ఒకట్ల 3, 18, 3 6, 16 2 ఎంత అండి? 32. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పైప్ 9 గంటల్లో ట్యాంకు నింపుతుంది. ఓకే, ఇంకో పైప్ నిండి ఉన్న ట్యాంకును 63 గంటల్లో ఖాళీ చేస్తుంది. ఓకే, రెండు కలిపి ఓపెన్ చేస్తే ట్యాంక్ 2/3 వంతు నింపేందుకు ఎంత సమయం పడుతుంది? 2/3 వంతు అండి ఇది. ఓకే, చూడండి, ఒకటి నింపుతుందంటే 1/9 తీసుకున్నాం, ఎందుకంటే పార్ట్స్. 1 పార్ట్ అనేది 9 గంటల్లో 1/9 9 అవర్స్లో ఫిల్ అవుతుందంటే 1 పార్ట్ అనేది 1/9 అవర్స్లో ఫిల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ -1/63. 63 ఎందుకు తీసుకున్నాను, మైనస్ ఎందుకు తీసుకున్నాను? అది ఎంటీ చేసింది కాబట్టి తీసుకున్నాను. దీన్ని ఎల్సిఎం చేస్తే 9 ఒకట్లు 9, 9 8 72, 9 7 63. ఓకే, సో ఓవరాల్గా ఎల్సిఎం ఎంత? 63. ఆల్రెడీ 9 ఉంది కాబట్టి 8 తోటి మల్టిప్లై చేయాలి. 7 - 1 అంటే ఎంత? 6. 6 ఎంత వస్తుంది ఎల్సిఎం? 63. 6/63 వచ్చింది మనకి ఎల్సిఎం. సో ఓవరాల్ టైం కావాలి, ఇది 6 parts per 63 minutes అవర్స్కి. ఓకే, సో టైం కావాలంటే మనకి ఏంటిది? 63/6. ఓకే, ఇది ఫుల్ ట్యాంక్ నిండడానికి. మనకు ఫుల్ ట్యాంక్ అడగలేదు. ఎంత అడిగిండు? 2/3 ట్యాంక్ అడిగిండు. 2/3 వంతు అంటే 2/3. ఇప్పుడు ఎంత అవుతుంది? 2 ఒకట్ల 2 3. ఓకే, 9 9, 9 7 63, 7 hours. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కంచెన్ ఒక షాప్లో 52 పుస్తకాలకు 1130, మరొక దానిలో 47 పుస్తకాలకు 920 చెల్లించింది. సగటు ధర ఎంత? సగటు = మనం ఇంతకుముందు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పుకున్నాం, అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. ఇప్పుడు చూడండి, సమ్ అంటే 52 పుస్తకాలకు 1130, 42 పుస్తకాలు 220 కదా. ఈ సమ్ చేయండి, ఈ వాల్యూని 1130ని 920ని సమ్ చేస్తే 0కి 0, 3 2 5, నెక్స్ట్ 9 1 10, 1 1 2. ఇది టోటల్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ బై ఎన్ని పుస్తకాలు? 52 47. మొత్తం ఎన్ని పుస్తకాలు? 7 2 9, 5 4 9, 99 పుస్తకాలు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 100 అనుకుంటే ఎంత వస్తుంది అంటే 20.5 వస్తుంది సగటు ధర. 52 పుస్తకాలకు 1130, 47 పుస్తకాలకు 920. సో ఓవరాల్ మనకు వచ్చే ఆన్సర్ అయితే దీని నుంచే వస్తుందండి, కాకపోతే ఆప్షన్స్లో ఇవ్వలేదు. సో మేబీ సమ్ మిస్టేక్స్ హ్యాపెన్ ఇన్ క్వశ్చన్ డ్యూరింగ్ ట్రాన్స్లేషన్. ఓకే, మూవ్ ఆన్ టు సెకండ్ వన్. ఇదైతే ఫండా అండి. సగటు ధర, యావరేజ్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై సమ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద ఐటమ్స్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువు మార్క్ ధర 11,500, 25% డిస్కౌంట్ ఇవ్వడంతో 15% లాభం వచ్చింది. అసలు ధర ఎంత? ఇప్పుడు చూడండి, 11,500లో 25% డిస్కౌంట్ ఇచ్చిండంట. చూడండి, 25%ను తీసేద్దాం. ఓకే, 11,500 ఇంటూ 25/100 ఇంటూ డిస్కౌంట్ కదా, ఆ డిస్కౌంట్ని తీసేద్దాం. 25/100 చేసేస్తే 100 అంటే ఈ 2 zeros కి ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఓకే,
సో ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయినప్పుడు ఇక మిగిలింది ఎంత ఉందండి 11,5 ఇంటూ 25. 11,5 ఇంటూ 25 వాల్యూ ఎంత అండి 2875. ఓకే 2875 అనేది మనకి డిస్కౌంట్ వాల్యూ. ఈ డిస్కౌంట్ తీసేయండి. ఎక్కడి నుంచి తీసేయాలి 11,500 నుంచి తీసేయాలి. ఓకే చూడండి 11,500 మైనస్ దీంట్లో నుంచి మైనస్ ఇది తీసేస్తే 2875 తీసేస్తే 8,625 వస్తుంది. ఓకే 8,625లో 10% లాభం వచ్చింది అన్నాడు. అంటే ఇది ఎంత వాల్యూ 110 వాల్యూ. టోటల్ వాల్యూ ఎంత 100. పర్సెంటేజ్ అంటే లాభం వచ్చిందంటే 10% కలపాలి. సో యాక్చువల్ వాల్యూ ఎంత 100 వాల్యూకి ఎంత అని అడిగింది. సో నేను ఎక్స్ అనుకుంటున్నా. దీన్ని అడ్డగుణకారం చేసినప్పుడు 8625 ఇంటూ 100/11. నేను 0 క్యాన్సిల్ చేస్తున్నా. 0 క్యాన్సిల్ చేస్తే 11 ఉంటుంది. 11 8625/11 అంటే 11 ఏళ్ళ 77 అంతే కదండి. 77 అంటే ఎంత ఉంటుంది 9 ఉంటుంది. 92 11 8 88. ఓకే 92 88 అంటే 45 ఉంటుంది అంతే కదా. 45 అంటే 11 సారీ ఒక నిమిషం సారీ అండి ఇది 10% కాదు 15%. ఓకే ఇక్కడ 15% లాభం అన్నాడు కాబట్టి అది 15 తీసుకున్నాం. ఓకే సో ఇప్పుడు మనం అడ్డగుణకారం చేసినప్పుడు ఏమొస్తుంది ఫైనల్గా ఓవరాల్గా ఏమొస్తుంది 8625 ఇంటూ 100 అంటే 0 పెట్టుకుందాం 00 పెట్టుకుందాం ఇంటూ 100/50% 15% కాబట్టి సారీ ఇది 115 అండి. నేను 115 15% కాబట్టి ఓకే 115 ఇది మనకు ఓవరాల్గా వచ్చే ఆన్సర్. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే 15% కదా అంతే 115 100కి 15 కలిపితే 15%. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి డైరెక్ట్ వెళ్ళదు కాబట్టి 5 తోటి మల్టిప్లై చేసుకోవాలి. ఓకే చూద్దాము 5 2 10 15 5 3 15. దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5 1 5 36 5 1 35 12 5 2 10 5 5 25 2 0కి 2 0. సో 23 ఉంది. 23 తోటి చేసినప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే దీంతో చేసినప్పుడు చూడండి ఎంత వస్తుంది 23 7 14 కదా. ఓకే 8 16 8 16 8 3 24 180 పోతుంది కాబట్టి నేను నియర్ బై ఉండడం కోసం 7 తీసుకున్నా. ఓకే 7 తీసుకున్నప్పుడు 23 7 7 140 7 3 21 161 పోతే ఎంత ఉంటుందండి 190 సంథింగ్ ఉంటుంది. సో 195 అనుకుందాం 115 ఉంటుంది 195 కాదండి. సో 23 5లో 115 ఈ 2 జీరోలకి 2 జీరోలు పెట్టుకుందాం. సో ఓవరాల్గా ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది 7500 ఆప్షన్ 2. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంఖ్యలో 14%లో 2% తీసుకున్నప్పుడు ఆ సంఖ్యలో ఎంత శాతం. ఓకే చూడండి ఒక సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుంటున్నాం. సో ఈ 100లో ఎంత అంటుండు 14% అంటుండు 14/100 వేసిన. ఓకే 14/100 ఇంటూ దాంట్లో ఎంత 2% అన్నాడు కాబట్టి 2/100. ఓకే ఇది ఓవరాల్గా నెంబర్. సో ఇప్పుడు చూడండి ఈ 2 జీరోస్కి 2 జీరోస్కి పోయినాయి. 14 ఇంటూ 2 అంటే ఎంత 28. 28/100 అంటే ఎంత 0.28. 0.28 అనేది వాల్యూ. అది ఆ సంఖ్యలో ఎంత శాతం అన్నాడు 0.28 అసలు సంఖ్య ఎంత 100. ఓకే 100 పర్సెంటేజ్ ఎంత ఇంటూ 100. సో ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది మనకి 0.28% వస్తుంది. ఓకే 0.28% అంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 34 చూడండి. మొదటి సంవత్సరం క్లాస్ 6లో విద్యార్థుల సంఖ్య 12% పెరిగింది. రెండవ సంవత్సరంలో 9% తగ్గింది. రెండవ సంవత్సరం చివరి నాటికి విద్యార్థుల సంఖ్య 17274 అయితే మొదట్లో ఎంతమంది ఉన్నారు అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో ఉన్న వాళ్ళు ఎక్స్ అనుకుంటే ఇంటూ క్లాస్ ఎక్స్లో ఎక్స్ మెంబర్స్ అనుకుందాం 12% పెరిగింది. 100కి 12% పెరగడం అంటే ఎంత 112/100. నెక్స్ట్ ఏం చేసిండు రెండవ సంవత్సరం ఏమైంది 9% తగ్గింది. 9% తగ్గిందంటే ఎంత 91 అనుకుందాం 91/100. సో వీళ్ళందరూ తగ్గంగా పెరగంగా ఎంతమంది మిగిలిరు లాస్ట్కి
1274 మెంబర్స్ మిగిలిన 1274 మెంబర్స్ మిగిలిన ఫస్ట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అని అడిగింది. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంత వస్తుంది? క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి, ఓవరాల్గా 2 తోటి డివిజన్ చేద్దాం. 2 5ల, ఓకే, 10 పోతే 6, 2 6ల. దీన్ని చేద్దాం డైరెక్ట్, ఎందుకంటే అవి ఎట్లా 2 జీరోస్ కాదు. 2 6ల, 2 3ల, 2 7ల, ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి 91 ఇంటూ 7 7, 91 ఇంటూ 7 చేస్తే 7 1ల 7, 9 7ల 63. సో ఇది మొత్తం 7 తోటి అయిపోయింది. ఇంతవరకు అయిపోయింది. నెక్స్ట్ 56 100 100 ఇంటూ 56, ఓకే. 56 చూడండి 7 టేబుల్, 7 37 7 7 56, 7 1ల 7 ఇంటూ 8, 7 56. ఇది కూడా క్లియర్ అయిపోయింది. మిగిలింది ఎంత ఉందండి? 100 ఇంటూ 100/8. చూడండి ఇక్కడనే క్యాన్సిల్ చేస్తున్నది. 4 2ల, ఇది కూడా 4 2ల 20, 4 5ల, ఓకే. ఇది 2 1ల, ఇది 2 5ల 10 0, ఓకే. 25 5లు ఎంత అండి? 125. 125 జీరోకి 0, ఎందుకంటే అది 50 కాబట్టి 1250. ఆప్షన్ 1, ఓకే. ఇక్కడ ఒక క్వశ్చన్ మిస్ చేసిన, దాన్ని చూద్దాం. 2 బ్యాంకులు ఏ మరియు బి 3.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 6.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి తుషార్కి 2 లక్షల చొప్పున అప్పు తీసుకున్నాడు. 3 ఏళ్ల తర్వాత 2 బ్యాంకులు చెల్లించాల్సిన సాధారణ వడ్డీ వ్యత్యాసం ఎంత అన్నాడు. సాధారణ వడ్డీ అడిగాడు, చక్రవడ్డీ అడగలేదు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. ఇది 2 లక్షలు కాబట్టి నేను 200 అనుకుంటున్నాను, ఓకే. ఈ 3 జీరోస్ పక్కన పెట్టేస్తున్నాను. ఇది అసలు టైం ఎంత అండి? 3 years కాబట్టి 3 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ అడిగింది కాబట్టి 3.5 నుంచి 6.5 డిఫరెన్స్ చేసి ఎంత వస్తుందండి? 3 వస్తుంది, అంతే కదా. 3.5 + 3 అంటే 6.5/100. 100 ఎందుకండి? పర్సెంటేజ్ కాబట్టి 100. సో ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేస్తే 9 9 2 18. 18, ఇక్కడ 3 సున్నాలు నేను తీసుకోలేదు కాబట్టి ఆ 3 సున్నాలు ఇక్కడ పెట్టుకుంటే 18,000. ఆప్షన్ ఉందా? ఆప్షన్, ఓకే. That's all for today. Thank you. Thanks for watching. Jai Hind, Jai Bharat. Thank you.